ఒకటి అడగాలి. చెప్పు. నాకు ప్రపోజ్ చేసే ముందు నన్ను ముద్దు పెట్టుకున్నట్టు ఎప్పుడైనా ఇమాజిన్ చేసుకున్నావా? నిజం చెప్పు. షట్ అప్ డూడ్. ఏ చెప్పు, నువ్వు చెప్తే నేను కూడా చెప్తా. మూసాపేట్ హిట్ అండ్ రన్ కేసులో డీపిక్స్లేషన్ కోసం వచ్చాను చూడు. ఏ షట్ అప్ ప్లీజ్. అప్పుడే చూసి బాగా అనిపించావు. వన్స్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ హోమ్ ఐ వాజ్ రిమెంబరింగ్ యూ అండ్ నీ డిస్ప్లే పిక్ చూసా. ఫస్ట్ టైం ఐ సా యువర్ లిప్స్ ఐ కుడెంట్ కంట్రోల్. హే నేను సరిగ్గా పరిచయం కూడా లేను కదరా అప్పుడు. అబ్బాయిలు అంతే, ఇఫ్ దే లైక్ సమ్వన్ దే విల్ స్టార్ట్ ఇమాజినింగ్ స్టఫ్. ఛీ. నీది చెప్పు నేహా. I'm sorry for what happened. ఏమైనా డ్రింక్ చేస్తావా? నేను చేయకూడదు. రోహిత్ రా. క్లబ్ రెగ్యులర్స్, బార్ టెండర్స్, లోపల క్లీనింగ్ స్టాఫ్ వీళ్ళందరినీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయి. ఏమైనా లేట్ దొరికితే మాత్రం నాకు టెక్స్ట్ మెసేజ్ చేయి. అండ్ లోపల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి చూసావా? నేను చెక్ చేస్తాను. ప్రీతి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బయటకు వెళ్ళినంత వరకు ఏం జరిగిందో మొత్తం ఫుటేజ్ కలెక్ట్ చేయి. అండ్ కింద పార్కింగ్ అండ్ వాళ్ళ దగ్గర కూడా కెమెరాస్ ఉన్నాయి, ఆ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయి. ఓకే, లెట్స్ గో. సార్ ఒకసారి అడ్రా, నీతో మాట్లాడాలి. ఓకే సార్. సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్, నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడ ఫ్రీ. గంతేనా? వద్దు. బాయ్. ఏయ్ कौन है रे तू?
చెప్పురా ఎక్కడుంది ఎక్కడ సార్ నా పాకెట్లో ఉంది సార్. పాకెట్లో పాకెట్ లేదు బే నా చేసి పాకెట్ అందులో ఉంది సార్. ఈ అమ్మాయి తెలుసా తెలీదు సార్. సరిగ్గా చూసి చెప్పు ఈ అమ్మాయి తెలుసా క్లబ్కి వస్తుంటుంది సార్ అజయ్ వాళ్ళ గ్రూప్తో. కానీ తనతో నాకు పెద్దగా పరిచయం లేదు సార్. ఓల్డ్ సిటీలో యాక్సిడెంటల్లీ నార్కోటిక్ బస్ట్ అయింది, వచ్చి రికవర్ చేసుకోండి. యాక్సిడెంటల్ అయిందని చెప్తున్నా కదా, వద్దంటే చెప్పండి వదిలేస్తా. డౌన్ డౌన్ వచ్చి రికవర్ చేసుకోండి రోహిత్ దగ్గర. రోహిత్ వాడి సంగతి చూడు. సార్ మీరు ఒక పని చేయండి, మీ ఇంట్లో పూజ ఒకటి జరిపించండి. పూజ ఏంటి సార్? మీ అమ్మాయి సేఫ్గా ఇంటికి తిరిగి రావడానికి పూజ లాంటిది ఒకటి జరిపించండి. ఏంటి సార్ ఇది? అమ్మాయి తప్పోయిందని. సార్ ట్రస్ట్ మీ అమ్మాయి సేఫ్గా ఇంటికి తిరిగి రావాలంటే ఈ పని చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్, ప్రీతి ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయండి. పిలిచిన వాళ్ళందరి పేర్లు మా రోహిత్కి హ్యాండ్ ఓవర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పూజ రేపే జరగాలి, లేట్ అవ్వద్దు. చూసుకో రోహిత్. ఆ పూజ ఏంటి విక్రమ్? రోహిత్ కిడ్నాప్ చేసినోడు కిడ్నాప్ చేసిన అమ్మాయి ఇంట్లో పూజని పిలిస్తే వస్తారంటావా? రాడు. గుడ్, నాకు అదే కావాలి. వీళ్ళ క్లోజ్ సర్కిల్లో ఎవరెవరైతే పూజకు రాలేదో వాళ్ళందరి పేర్లు నాకు కావాలి. మరి పూజకి వస్తే? ఎస్, నాకు అది కూడా కావాలి. కిడ్నాప్ చేసినోడు పూజకు కనుక వస్తే నాకు ఖచ్చితంగా ఏదో క్లూ వదిలేతాడు. ఈ కేసెస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కల్పరేట్స్ ఫ్యామిలీ సర్కిల్లోనే ఉంటారు. ఈ పూజ మనకు మంచి ఆపర్చునిటీ. మన సస్పెక్ట్స్ని అబ్జర్వ్ చేయడానికైనా, కొత్త సస్పెక్ట్స్ని మన లిస్ట్లో యాడ్ చేయడానికైనా సరే. సీ టుమారో. రోహిత్, నేను కాలేజ్ సంగతి ఈవినింగ్ అలా వస్తుంది. పబ్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నా, హెడ్ ఆఫీస్ వాళ్ళు చూస్తున్నారు. సరే, నువ్వు ఆ లిస్ట్ తీసుకొని వచ్చాయి. ఓకే. ఒక్కసారి నాతో రండి సార్ ప్లీజ్. ఏమైందండి? సార్ ప్లీజ్ రండి సార్. ఏం జరిగింది? సార్ ఒక్కసారి నాతో రండి సార్ ప్లీజ్. ప్లీజ్ రండి. సార్ ఇక్కడ ఈ లెటర్ నేను బయటకు వస్తుంటే ఎవరు ఎవరు పెట్టారు సార్. మీ పేరు రాసింది డెడ్ బాడీ ఈజ్ ఇన్ ఫ్రంట్ అని. డెడ్ బాడీయా? ఎవరు డెడ్ బాడీ అండి? ప్రీతి అయ్యేది. ప్రీతి అయితే విక్రమ్ పేరు ఎందుకు రాస్తారు?
తిన్నావా? ఓయ్ ఓయ్ హీరో, బ్రేక్ఫాస్ట్ చేయాలా? సుష్మి ఆమ్లెట్ తింటావా? మార్నింగ్ వాళ్ళు మళ్ళీ వచ్చారు. పొద్దున నువ్వు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళిద్దరూ అక్కడి నుంచి చూస్తున్నారు. రమేష్, రమేష్, బాబు. మన ఇంట్లోకి ఎవరైనా తొంగి చూడడం చూసావా? లేదు బాబు, నేను వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఏం చూడలేదు బాబు. సుష్మి టాబ్లెట్ వేసుకున్నావా? ఇది టాబ్లెట్స్ వల్ల కాదు విక్రమ్. ఈ టాబ్లెట్ వేసుకున్నాను. ఇది టాబ్లెట్స్ వల్ల కాదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎక్కడికి? ఇప్పుడు కాదు, అర్థం చేసుకో. నాతో స్టేషన్కి రావాలి విక్రమ్. చాలా రోజుల నుంచి దీనికోసమే వెయిట్ చేస్తున్నా. రే యూ మోరా, నువ్వు ఈ కేసుని రాంగ్ డైరెక్షన్ లో హ్యాండిల్ చేస్తున్నావురా. నేహా ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. మైండ్ నీకు ఏంట్రా కాలర్ పట్టుకుంటా? బ్లడ్ ఇడియట్స్. సార్ వీడు అభిలాష్, విక్రమ్ని క్వశ్చన్ చేసే పద్ధతి ఇది కాదు. అతను ఊరు వదిలి పారిపోతున్నాడా? విక్రమ్ అవుట్. విక్రమ్, రోహిత్ రాజు గెస్ట్ హౌస్ వెనక సర్చ్ పార్టీ లీడ్ చేస్తున్నాడు. వెళ్ళి చూడు. థ్యాంక్ యూ సార్. ఇది కరెక్ట్ కాదు సార్. ఇంకేం చెప్పదు అభిలాష్. నీకు నేహా కేసు ఇచ్చి చాలా పెద్ద పొరపాటు చేశాను. నీకు నేహా కంటే విక్రమ్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. Hey Vikram, how are you coping up? యా ఫైన్. Pills వేసుకుంటున్నావా? నో, ఇట్స్ మేకింగ్ మీ నమ్. సార్ ఖచ్చితంగా నేహ తప్పిపోవడానికి విక్రమ్కి ఏదో సంబంధం ఉంది సార్. విక్రమ్ ఇప్పుడు హ్యాండిల్ చేసేది ప్రీత్ మిస్సింగ్ కేసు ఒక్కటే కాదు, నేహా కేసు కూడా. నాకు రోహిత్ అంతా బ్రీఫ్ చేశాడు. నువ్వు వెంటనే నేహా కేసు డ్రాప్ చేయి. Sir. You're done.